అధికారంలో ఉంటే పామును కూడా కర్ర మాదిరి వాడుకోవచ్చు. అధికారం పోతే కర్ర కూడా పాములా మారి కాటేస్తుంది. అధికారం ఉంటే పులి మాదిరి గాండ్రింపు. అదే అధికారం లేకపోతే పరిస్థితి అంధకారమే అవుతుంది. పైగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి చెందారు. ఎదురులేని అధికారాలు చెలాయించిన నేతకు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. తొలి ఓటమితోనే చిక్కులు వచ్చిపడ్డాయి. తన దూకుడు చర్యలు అరెస్టు దాకా తెచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పల్నాడు రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ నేత పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009 శాసనసభ ఎన్నికల్లో మాచర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరైన మాచర్ల నియోజకవర్గంలో టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే రామకృష్ణారెడ్డి మాత్రమే సరిపోతాడని వైఎస్ భావించారు. నాటి నుంచి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో గత ఫ్యాక్షన్ను కొనసాగించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్ వైసీపీని స్థాపించడంతో రామకృష్ణారెడ్డి కూడా వైసీపీలో చేరారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్పై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా మాచర్ల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా తన అధికారం చెలాయించాడు. 2019 ఎన్నికల్లో మరలా మాచర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈసారి పార్టీ అధికారంలోకి రావడంతో మాచర్లలో ఫ్యాక్షన్ పెట్టరేగిపోయింది. టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్యలు చేశారు. చివరికి టీడీపీ రాష్ట్ర నాయకులను కూడా మాచర్లలో అడుగు పెట్టనీయలేదు. నియంతృత్వానికి పరాకాష్ఠగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. తన దుందుడుకు చర్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2024 శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసులో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఇన్ని రోజులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ బెయిల్ను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు పోలీసులు. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల రోజు దాడులకు పాల్పడ్డం, ఇతరత్రా 4 కేసుల విషయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మొత్తం 4 కేసులకు సంబంధించి విచారణ జరగ్గా 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో 2 కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరసరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని భారీ బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. తన రాజకీయ జీవితంలో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2024 శాసనసభ ఎన్నికలు పెద్ద దెబ్బ కొట్టాయి. కూటమి సునామీలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ సునామీలో పిన్నెల్లి కూడా కొట్టుకుపోయారు. తొలిసారి ఓటమి చవిచూశారు. మాచర్లలో జూలకంటి కుటుంబానికి, పిన్నెల్లి కుటుంబానికి చాలా కాలం నుంచి ఫ్యాక్షన్ నడుస్తోంది. తాజా ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవడంతో రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సీనియర్ ప్రతిపక్ష నేత అరెస్టు కావడం ఇదే తొలిసారి. అది కూడా పిన్నెల్లి అరెస్టు కావడం గమనించదగ్గ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పిన్నెల్లి అరెస్ట్ను ఏ రాజకీయ పార్టీ ఖండించకపోవడానికి కారణం
ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు కాకపోవడమే. కేసు నమోదయ్యే నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలో లేదు, వైసీపీ ప్రభుత్వమే ఉంది. కానీ ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ పరిపాలన ఉంది. అప్పట్లో చాలా ఆలస్యంగా కేసు నమోదు చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి ఈవీఎం పగలకొట్టిన విషయం సీసీ కెమెరా ఫుటేజీ చూసే వరకు ఎవరికీ తెలియదు. అప్పుడు మాచర్లలో ఏం జరిగిందో కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఒక్కసారి ఫుటేజీ బయటకు రాగానే ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి కూడా బాగాలేదు. కనీసం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కలేదు తమ అధినాయకుడికి. తనని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ప్రోటోకాల్ అమలు చేయాలని స్పీకర్కు లెటర్ రాసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటనే అభిప్రాయం కలుగుతోంది కార్యకర్తల్లో. అధినాయకుడికే పరిస్థితులు కలిసి రానప్పుడు పిన్నెల్లిని ఆదుకునే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు అలుముకున్నట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు తన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వెంకట్రామిరెడ్డి ఆచూకీ తెలియలేదు. త్వరలో వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పిన్నెల్లి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.